నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటో అని చూస్తున్నారా, వెజిటబుల్ పులావ్. చక్కగా వెజిటబుల్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని కొన్ని, అలాగే ముక్కలుగా కొన్ని, ఈ విధంగా ట్రై చేయండి. రైస్ తోటి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఇంకో కూర అయితే అవసరం లేదు. కావాలి అనుకునే వాళ్ళైతే నాన్ వెజ్ రెసిపీస్ కానివ్వండి, ఏదైనా వెజిటబుల్ కుర్మా కానివ్వండి, ఇందులోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే వెజిటబుల్స్ అన్నీ వేసాను కాబట్టి పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది నాకు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా తీసుకుంటున్నాను నేను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ ఏం వేసాను, గ్రైండ్ చేసేటప్పుడు ఏమేమి యాడ్ చేశాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను వెజిటబుల్ పులావ్ కోసం తీసుకున్నానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇక్కడ బియ్యం వచ్చేసి 1.5 కప్ వరకు తీసుకున్నాను, బాస్మతి బియ్యం. అలాగే ఇందులోకి వెజిటబుల్స్ టమాటో, బీన్స్, అలాగే బంగాళదుంప, క్యారెట్ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 3. పుదీనా ఎంత క్వాంటిటీ తీసుకున్నానో కొత్తిమీర కూడా అంతే తీసుకున్నాను. అలాగే అల్లం ఒక 1 ఇంచ్ వరకు, వెల్లుల్లి రెమ్మలు 6 వరకు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ వరకు. వీటిని అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి టమాటోతో కలిపేసి. ఇక్కడైతే నేను బియ్యం తీసుకున్న క్వాంటిటీకి నేను 1.5 కప్పుల బియ్యం తీసుకుంటే నేను దానికోసం ఇక్కడ 3 కప్పుల వరకు నీళ్లు మరిగించుకుంటున్నాను. మరిగించేటప్పుడే ఇందులో దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక్కాయి, చిన్నవి బిర్యానీ ఆకులు ఒక 3 వరకు, అలాగే లవంగాయలు ఒక 5-6 వరకు వేసుకున్నానండి. వీటిని కొంచెం మరగనిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, వీటితో పాటుగా టమాటో కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను ఇది. ఇప్పుడు ఈ నీళ్ళంతా మరుగుతున్నప్పుడే నేను పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ పాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ నీళ్ళల్లోకి వచ్చేసింది, ఎందుకంటే చూడండి కలర్ మారిపోయింది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ తక్కువే కాబట్టి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను మసాలా దినుసులన్నీ వాటర్లో వేసేసాను కాబట్టి ఇందులోకి ఆయిల్ వేడైన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఉల్లిపాయ అయితే చాలా చిన్న సైజుది ఒకటి తీసుకున్నానండి. ఇక చూడండి, ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి 1 నిమిషంలోనే. నేను ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ కూడా వేసేస్తున్నాను. క్యారెట్, బీన్స్, అలాగే బంగాళదుంప. మీరు కావాలనుకుంటే ఇందులోకి గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్, అలాగే క్యాబేజీ, వెజిటబుల్స్ కొన్ని, దొండకాయ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 4 టమాటా ముక్కలు కూడా. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ముక్కలకి తగినట్లుగా. మూత పెట్టినాను 2 నిమిషాలు. మూత పెట్టినాను, మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత తీస్తున్నాను. నేను ఇక్కడ టమాటా కొంచెం మెత్తబడితే చాలు, వెజిటబుల్స్ అన్నీ మనకి రైస్తో పాటుగా ఉడికిపోతాయి. చూడండి, టమాటా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దంతా ఇందులోకి వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటో, అలాగే పుదీనా కూడా వేయించకుండా వేసాను కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి ఇక్కడ. ఇప్పుడు సాల్ట్ సరిపడినంత వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను. 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ వేగేటప్పుడు మంచి వాసన తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ పేస్ట్. ఇక్కడ 2 నిమిషాల తర్వాత నేను కాచి పెట్టుకున్న నీళ్ళన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే లవంగాలు అవన్నీ తీసేసి వేసుకోవచ్చు.
ఇందులోనే కావాలి అవి కూడా అనుకుంటే ఆ పాటే డైరెక్ట్గా వేసేసేయచ్చు. కొంచెం ఒక్క పొంగు రానిస్తున్నానండి. ఇక్కడ ఈ నీళ్ళు కూడా ఇందులోకి వేసిన తర్వాత ఒక 4-5 రెమ్మలు పుదీనా వేస్తున్నాను ఇందులో. ఇక్కడ చూడండి నీళ్ళన్నీ మరుగుతున్నాయి. ఇప్పుడు నేను రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. నానబెట్టిన రైస్, వాటర్ ఏమీ రాకుండా చూసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ కొలత ప్రకారం వేసాను కాబట్టి వాటర్ రాకుండా చూస్తున్నాను. బియ్యం కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టబోయే ముందు మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆయిల్ మాత్రం 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా కూడా 2 స్పూన్ల వరకు ఇందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇక్కడ 3 విజిల్స్ రానిస్తున్నానండి. ఆవిరంతా అయిపోయినాక మూత తీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చక్కగా వచ్చేసింది పొడి పొడిగా. నేనైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్తో కానివ్వండి, వెజిటబుల్ కుర్మాస్తో ఏదైనా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. దీనికైతే చూసారు కదా, ఈరోజు వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది నా లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఇక్కడైతే నేను పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా చాలా సింపుల్గా రైస్ చేసేసి లంచ్ బాక్స్లోకి కానివ్వండి, మరి లంచ్లోకి కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్గా కానివ్వండి, ఇలా అయినా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి కాబట్టి మంచి హెల్దీ కూడా. మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.